హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భీవండిలో ఒక రోజున్నర గణపతి నిమజ్జనం. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు అందరూ, అది వరాలదేవి చెరువు అన్నట్టు. ఇక్కడ వరాలదేవి టెంపుల్ ఉంటుంది అన్నట్టు, అక్కడ చెరువు కూడా ఉంటుంది. అది వరాలదేవి చెరువు అని అంటారు. అక్కడ బతుకమ్మలైనా గణపతి నిమజ్జనలైనా అన్నీ ఇక్కడే చేస్తారన్నట్టు. చూడండి, అందరూ గణపతుల్ని నిమజ్జనం చేసే ప్లేస్ అన్నట్టు ఇది. ఇప్పుడు మేము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఒక రోజున్నర గణపతి అన్నట్టు, 1.5 దిన గణపతి అంటాము. మా ఇంట్లో అయితే మేము 5 దిన గణపతి, 5 రోజులు మా ఇంట్లో గణపతి. ఇప్పుడు ఒక రోజున్నర గణపతికి మా వారు చూడండి ఎంత సంతోషంగా మంచిగా హ్యాపీగా హారతి పాటలు పాడుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఎంజాయ్ చేస్తుండ్రు. ఆయనకి ఎంత ఇష్టమో గణపతికి ఇక్కడ ఉండాలని చెప్పేసి అసలు ఇంటికాడ నుంచి వెళ్ళి గణపతిని పీటతోని మనం షాప్లో నుంచి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎట్లా అయితే తీసుకెళ్ళామో సేమ్ మళ్ళీ అలాగనే నిమజ్జనం అప్పుడు కూడా అట్లనే తీసుకొస్తారు. పీట మీద గణపతిని పెట్టుకొని చేతుల మీద మోసుకుంటూ వరాలదేవి చెరువు దగ్గర దాకా తీసుకొస్తారు. ప్లస్ మంగళహారతి, కలశము అన్నీ కూడా యథావిధిగా స్వామివారితోనే తీసుకొచ్చి మళ్ళీ అక్కడ వరాలదేవి చెరువు ఏదైతే ఉందో అక్కడ ఒక చిన్న స్పేస్ తీసుకొని అక్కడ పెట్టుకొని మళ్ళీ స్వామివారికి నిమజ్జనం అయ్యే ముందు హారతిస్తారు. మనం స్వామివారితో ఎంతమంది అయితే వస్తామో నిమజ్జనానికి, ఒక గణపతికి మేమైతే ఇంతమంది వెళ్ళాము. ప్రతి ఒక్కరు ఇస్తారు హారతి, ఎందుకంటే స్వామివారిని సాగనంపుతున్నారు కదా, అట్లా ఒక్కొక్కరుగా అట్లా హారతిస్తారు అన్నమాట అందరూ. అంటే నేను వాయిస్ కూడా ఒరిజినల్గానే ఉంచింది అన్నమాట, ఎందుకంటే అక్కడ ఎంత కోలాహలంగా ఉందనేది కొంచెం చూస్తే అర్థమవుతుంది. నేను మ్యూజిక్ కానీ ఏదైనా సెట్ చేస్తే అర్థం కాకపోవచ్చు. సో అందుకోసం అని చెప్పేసి వాయిస్ ఒరిజినల్గానే ఉంచినాను నేను. కొంచెం మీకు కూడా వింటే ఇంత సందడి ఉంటుందా, ఇంత గ్రాండ్గా చేసుకుంటారా అన్నట్టుగా కొందరికి తెలుస్తుంది. ఎవరైనా ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ మాత్రమే చూడగలుగుతారు కదా, అట్లా. అదే కొంచెం వేరే ప్రాంతం వాళ్ళు కూడా మన దగ్గర ఉంటే, ఇప్పుడు మేము వేములవాడలో ఉంటాం, ఇప్పుడు నేను ఇక్కడ ఈ వీడియో అయితే చేస్తున్నాను, మా వారందరూ చూడగలుగుతారు. ఎందుకంటే చాలామంది ఇక్కడికైతే రాలేరు కదా, ఇట్లా చేసుకొని వస్తారా వీళ్ళు పండగ అన్నట్టుగా, అట్లా అన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు నేను ఇస్తున్నాను హారతి. అందుకని నేను చప్పుళ్ళు, పాట అక్కడ ఏదైతే ఒరిజినల్ ఉందో ఒరిజినల్గానే వాయిస్ పెట్టినాను, అందరికి అర్థం కావాలి. స్వామివారికి దాదాపుగా చాలామంది పాట పాడేటప్పుడు 11 పాటలు పాడతారు. కంపల్సరీ 11 పాటలతోనే హారతిస్తారండి ఇక్కడైతే. మా వారు 11 పాటలు పాడతాడు, మేము హారతిస్తూ ఉంటాం. పదకొండు పాటలు అయ్యేదాకా ఒక్కరే హారతి ఇవ్వలేరు కదా, కాబట్టి ఒక్కొక్కరిగా అందరూ హారతిని అందుకుంటారు. మార్చి అందరూ స్వామివారికి హారతిస్తారు. ఇప్పుడు మన ఇంట్లో పండుగ ఎలా చేసుకుంటున్నామో అనేదే కాకుండా అప్పుడప్పుడు కొంచెం బయట కూడా చూస్తే కొన్ని తెలుస్తాయి అన్నట్టు విషయాలు మనకు కూడా. ఇక్కడ వాళ్ళు ఇట్లా చేసుకుంటారా, మనం ఇట్లా చేసుకుంటున్నాం. హారతి ఇవ్వడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం, నిమజ్జనం చేస్తున్నాం గణపతిని. ఇక్కడ గణపతిని అయితే ఇట్లా మంచిగా 3 సార్లు స్వామివారిని నీళ్ళల్లోకి ఇట్లా అనేసి మంచిగా స్వామివారిని నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, నేను చెప్పినాను కదా, ఇప్పుడు నిమజ్జనం చేసి మేము బయటికి వెళ్ళాం అన్నట్టు. బయట రోడ్డు మీద ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు ఎదురైన గణపతులు అన్నీ అన్నట్టు ఇవి. అట్లా స్వామివారిని అందరూ చేతుల మీద పీట మీద తీసుకొని ముందట మంగళహారతి, కలశం పెట్టుకునే వాళ్ళు కలశం,
ఒక్కొక్క వాళ్ళు అట్లా మన చిన్న చిన్న బండిలు ఉంటే ఆ బండిలలో కూడా ఒక 5 గణపతుల్ని పెట్టుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అన్నమాట. చూడండి అసలు ఎంత పెద్ద రోడ్డు, అసలు కొంచెం కూడా ప్లేస్ లేదు, అంతమంది జనాలు, చప్పుడు, ఫుల్ ఎంజాయ్. ఒక్కొక్కళ్ళ సంతోషానికి అసలు హద్దులే లేవు. చూడండి అందరూ గణపతిని ఎట్లా తీసుకెళ్తున్నారు. నేను గణపతి నిమజ్జనం అయిపోయిన తర్వాత రిటర్న్స్లో ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఎదురైన గణపతులన్నిటిని కూడా వీడియో తీస్తాను అనుకుంటూ ఒక్కొక్కరి నెత్తిలో కూడా అట్లా పెట్టుకుంటారు. ఒక్కొక్కరు ఇష్టం ఒక్కొక్కరు అన్నట్టుగా. కానీ మొత్తానికైతే సూపర్ అంటే సూపర్ అయిపోయింది పండగ అయితే. 1 రోజున్నర గణపతి ఎక్కడ ఉన్న అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు గణపతి పండుగ ఎంజాయ్. లేడీస్, జెంట్స్, పిల్లలు, పెద్దలు అందరూ భివండిలో చాలా బాగా 1 రోజున్నర గణపతి నిమజ్జనం